Hi guys, welcome to my channel. Today my topic is about header files, body or statement, main function, which are present at the main parts of the C function, C program. C program అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. దాని ఆర్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. బేసిక్గా సి ప్రోగ్రామింగ్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఏమో హెడర్ ఫైలు, సెకండ్ పార్ట్ ఏమో మెయిన్ ఫంక్షన్, థర్డ్ పార్ట్ వచ్చే లోపల బాడీ ఆర్ స్టేట్మెంట్. అసలుకి ఈ హెడర్ ఫైల్ అనే ఈ 3 పార్ట్లు ఈ హలో వరల్డ్ అనే ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు అర్థమైంది మీకు. ఈ హెడర్ ఫైల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ స్టేట్మెంట్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపుల్ ఈ హెడర్ ఫైల్స్ ఇందులో తెలిసిపోయింది. స్టేట్మెంట్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపుల్ తెలుసుకోవడానికి హెడర్ ఫైల్ అనేది సి ప్రోగ్రాంలో హెడర్ ఫైల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే స్టేట్మెంట్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపుల్ తెలుసుకోవడానికి హెడర్ ఫైల్స్ యూజ్ చేస్తాం. బేసిక్గా ఈ హెడర్ ఫైల్కి సింటాక్స్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అంటే కంప్యూటర్ లాంగ్వేజెస్లో సింటాక్స్ అంటే స్టైల్. ఈ హెడర్ ఫైల్కి సింటాక్స్ వచ్చే లోపల యాష్ ఇంక్లూడ్ less than header file name greater than యాష్ ఇంక్లూడ్ less than header file name greater than. ఇక్కడ stdio.h అనేది ఒక హెడర్ ఫైలు, conio.h అనేది హెడర్ ఫైల్. stdio.h వచ్చే లోపల స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్, conio వచ్చే లోపల కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్ అంటారు. బేసిక్ ఇది ఈ హెడర్ ఫైల్ ఎందుకు యూజ్ చేస్తారు? స్టేట్మెంట్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపుల్ని తెలియజేయడానికి హెడర్ ఫైల్స్ అనేది యూజ్ చేస్తారు. బేసిక్గా ఈ హెడర్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయి? సి లైబ్రరీలో ఉంటాయి. సి లైబ్రరీలో నుంచి ఉంటాయి. ఇక్కడ ఈ సి లాంగ్వేజెస్లో హెడర్ ఫైల్స్ని యాష్ ఇంక్లూడ్ stdio.h, ఇక్కడ మామూలుగా ఇది యాష్ అంటారు, కానీ సి లాంగ్వేజ్లో దీన్ని ప్రీ ప్రాసెసర్ అంటారు. సి లాంగ్వేజ్లో దీన్ని ప్రీ ప్రాసెసర్ అంటారు. యాష్ ఇంక్లూడ్ stdio.h అంటే ఇక్కడ యాష్ ఇంక్లూడ్ stdio.h అనే ఈ స్టేట్మెంట్ని ఎందుకు రాసామంటే సి ప్రోగ్రాంలో ఉన్న సి లైబ్రరీలో ఉన్న హెడర్ ఫైల్స్ని అది తెచ్చి ఇక్కడ ఇంక్లూడ్ చేయటాన్ని యాష్ ఇంక్లూడ్ అని రాస్తాం. సి లైబ్రరీలో ఉన్న హెడర్ ఫైల్ని అక్కడి నుంచి ఇక్కడ ప్రోగ్రాంలో సి లైబ్రరీలో నుంచి తెచ్చి ఇక్కడ ప్రోగ్రాంలోకి ఇంప్లిమెంట్ చేయడానికి ఈ యాష్ ఇంక్లూడ్ అనేది యూజ్ చేస్తాం. బేసిక్గా హెడర్ ఫైల్స్ వచ్చే లోపల చాలా ఉంటాయి. ఈ హలో వర్డ్లో ఈ 2 హెడర్ ఫైల్స్ యూజ్ చేశాను, యాష్ ఇంక్లూడ్ stdio.h, యాష్ ఇంక్లూడ్ conio.h. ఇప్పుడు హెడర్ ఫైల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చే లోపల మెయిన్ ఫంక్షన్ ఆఫ్టర్ ఈ సి ప్రోగ్రామింగ్ ఆఫ్టర్ హెడర్ ఫైల్స్ వి యూస్ మెయిన్ ఫంక్షన్ అనేది ఒకవేళ మీరు ఈ మెయిన్ ఫంక్షన్ రాయకపోతే ప్రోగ్రామింగ్ చేసిన తర్వాత ఎర్రర్ వచ్చింది ఖచ్చితంగా. వితౌట్ మెయిన్ ఫంక్షన్ వీ కెనాట్ ఎగ్జిక్యూట్ ప్రోగ్రామ్. మెయిన్ ఫంక్షన్ రాయకపోతే మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయలేము. మెయిన్ ఫంక్షన్ని ఇక్కడ ఎగ్జాంపుల్ ఇంట్ మెయిన్ ఒకటి మెయిన్ ఫంక్షన్ రాశాను. ఇంట్ మెయిన్, ఈ మెయిన్ ఫంక్షన్ ఎందుకు రాస్తారంటే ఆ ప్రోగ్రామింగు అంటే మనం రాసిన ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్కి అర్థం అవటం కోసం. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇట్ యాక్ట్ యాజ్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్. అంటే మనకి కంప్యూటర్కి మధ్యలో ఉండేది ఆపరేటింగ్ సిస్టమ్. ఆ ఆపరేటింగ్ సిస్టమ్కి అర్థం కావడం కోసమే మనం మెయిన్ ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాయి. ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో ఇంట్
మెయిన్ అని రాస్తే కింద రిటర్న్ 0 రాయాలి. అదే ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో వాయిడ్ మెయిన్ రాస్తే గెట్ సిహెచ్ అని రాయాలి. ఓకే, మెయిన్ ఫంక్షన్ అర్థమైంది. ఇక్కడ మెయిన్ ఫంక్షన్కి సింటాక్స్ వచ్చే లోపల రిటర్న్ టైప్ మెయిన్. ఇక్కడ ఈ హలో వర్డ్ అనే ప్రోగ్రాంలో రిటర్న్ టైప్ వచ్చే లోపల ఇంట్. ఇక్కడ ఇంట్ వస్తే కింద రిటర్న్ 0 వచ్చింది, అది పెట్టుకోండి. అదే ఇక్కడ వాయిడ్ మెయిన్ వస్తే కింద గెట్ సిహెచ్ అని వచ్చింది. ఓకే, ఇది అయిపోయింది. థర్డ్ వన్, బాడీ ఆర్ స్టేట్మెంట్. ఎండ్ ఆఫ్ ది సి ప్రోగ్రామింగ్ లో బాడీ ఆర్ స్టేట్మెంట్. ఇక్కడ బాడీ ఆర్ స్టేట్మెంట్ లో మన ఓన్ లాజిక్ ని యూజ్ చేయొచ్చు బై యూజింగ్ ఫంక్షన్స్. సి ప్రోగ్రామింగ్ లో చివర్లో బాడీ ఆర్ స్టేట్మెంట్ లో మనం ఓన్ లాజిక్ ని యూజ్ చేయొచ్చు, అంటే బై యూజింగ్ ఫంక్షన్స్. ఇక్కడ printf అనేది ఒక ఫంక్షన్. ఆల్రెడీ ఈ హలో వరల్డ్లో మనం printf అనేది ఒక ఫంక్షన్. అంటే ఈ బాడీ ఆర్ స్టేట్మెంట్ ఏం లేదు, ఇందులో మన ఓన్ లాజిక్ని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు బై యూజింగ్ printf, scanf అట్లా. అంటే ఈ printf, scanf ఏమంటారు? ఫంక్షన్స్. printf, scanf ఫంక్షన్. ఈ ఫంక్షన్స్ని యూజ్ చేసి మన ఓన్ లాజిక్ అంటే ఏం లేదు. ఇక్కడ హలో వర్డ్ అంటాం. ఈ హలో వర్డ్ అయిపోయిన తర్వాత దీనికి అవుట్పుట్ ఏమొచ్చింది? అవుట్పుట్ వచ్చే లోపల హలో వర్డ్ అంటాం. హలో వర్డ్ వచ్చింది అంటే ఇక్కడ హలో వర్డేగా, printf హలో వర్డ్ కాబట్టి హలో వర్డ్ వచ్చింది. ఇది బాడీ ఆర్ స్టేట్మెంట్. 3 ఉంటాయి. ఫస్ట్ వన్ హెడర్ ఫైల్. ఈ హలో వర్ల్డ్ ప్రోగ్రామ్ హెడర్ ఫైల్స్ ఏం యూజ్ చేస్తాం? యాష్ ఇంక్లూడ్ stdio.h ఒకటి, యాష్ ఇంక్లూడ్ konya.h. ఓకే, మెయిన్ ఫంక్షన్ అంటే ఈ హలో వర్ల్డ్లో మెయిన్ ఫంక్షన్ యూజ్ చేస్తాం ఇంట్ మెయిన్. పైన ఇంట్ మెయిన్ వస్తే కింద ఏమొచ్చింది? రిటర్న్ 0. థర్డ్ వన్ ఏంటిది? బాడీ ఆర్ స్టేట్మెంట్. బాడీ ఆర్ స్టేట్మెంట్ ఇందులో ఏంటి? మన ఓన్ లాజిక్ని అంటే మన ఓన్ లాజిక్ని యూజ్ చేసుకోవచ్చు బై యూజింగ్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఏమేంటి? printf, scanf అలా దాన్ని ఫంక్షన్స్ అంటారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, సి లాంగ్వేజ్లో బ్రాకెట్లో మనం బాడీ అంటే బ్రాకెట్ ఓపెన్ చేసి బాడీ ఆర్ స్టేట్మెంట్ రాస్తాం కదా. ఎక్కడైతే బ్రాకెట్ ఓపెన్ చేసామో అక్కడి నుంచి సి లాంగ్వేజ్లో ప్రతి ఒక్క స్టేట్మెంట్కి చివరిలో సెమీకాలన్ యూజ్ చేయాలి. ఇక్కడ యూజ్ చేసి ఇక్కడ చేయాలి. సి లాంగ్వేజ్లో ఎక్కడైతే బ్రాకెట్ ఓపెన్ చేసామనుకో అక్కడి నుంచి ప్రతి ఒక్క స్టేట్మెంట్కి చివరిలో సెమీకాలన్ యూజ్ చేయాలి. ఇక్కడ printf హలో వర్డ్లో యూజ్ చేసాము, రిటర్న్ 0లో కూడా యూజ్ చేసాము. బ్రాకెట్ ఓపెన్ చేసిన కాడి నుంచి బ్రాకెట్ క్లోజ్ చేసిన వరకు ప్రతి ఒక్క స్టేట్మెంట్ సెమీకాలన్ యూజ్ చేయాలి సి లాంగ్వేజ్లో. ఇది మెయిన్లీ 3 పార్ట్స్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.